గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పారు. కొలకలూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూరల్ మండల గ్రామం కొలకలూరులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 1360వ శాఖను బుధవారం ప్రారంభించారు. గుంటూరు రీజియన్లో 79వ శాఖగా ఏర్పాటైన ఈ బ్యాంకును చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎల్ బిధుభూషణ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు, పశుపోషణ రుణాలు, బంగారు రుణాలు, విద్యా రుణాలు, హౌసింగ్ రుణాలు, వ్యవసాయ పనిముట్ల రుణాలు, అలాగే అన్ని రకాల అవసరాలకు బ్యాంకులో అనువైన రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గురించి చెబుతూ తమ బ్యాంక్ నికర ఆదాయం 1836 కోట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలబడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రీజనల్ మేనేజర్ చిరంజీవి వెంకటేష్, కొలకలూరు బ్యాంక్ మేనేజర్ ఉదయ్ కుమార్, ఇతర బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకు ఎలా ఏర్పడింది, ఈ బ్యాంకులో మనం డబ్బులు రాసుకుంటే దీనికి సెక్యూరిటీ ఉంటుందా లేదా, ఈ బ్యాంకులో మనం వివిధ రకాలైనటువంటి రుణ సదుపాయాన్ని పొందవచ్చా లేదా, ఒక చిన్న డౌట్ అయితే ఉండవచ్చు. సో మీరు బ్యాంక్ బోర్డు చూస్తే కనుక చక్కగా రాస్తుంది మనకు షెడ్యూల్డ్ బ్యాంక్ ఓన్డ్ బై గవర్నమెంట్, అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ బ్యాంక్. ఈ యొక్క బ్యాంక్ ఏర్పాటుతో 50% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 15% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, మరియు 35% మిగిలిన 35% ప్రాయోజిత బ్యాంకు, అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ప్రాయోజిత బ్యాంకు, పక్కన ఉన్న ఊళ్ళో ఉన్న మా ఎల్లో బ్యాంకు అది మా ప్రాయోజిత బ్యాంకు. సో 35, 15, 50 చూసుకుంటే మొత్తం 100% ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు. సో ఇందులో మీకు డిపాజిట్ల పరంగా చూసుకున్నట్టయితే మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే లోన్ల పరంగా చూసుకుంటే కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. గతంలో చిన్న బ్యాంకు ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న లోన్స్కే పరిమితమైనటువంటి బ్యాంకు ఈరోజు చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,38,000 కోట్ల బిజినెస్ కలిగి ఉంది బ్యాంక్. 1,38,000 కోట్లు. అలాగే ఎంతమంది కస్టమర్లు ఉన్నారు ఈ బ్యాంక్ అంటే